పరిస్థితి చూసాం. ఉదయం మందకొడిగే సాగిన చాలా వేగంగా చకచకా లైన్లు సాగుతున్నాయి. 10-15 నిమిషాల్లోనే అందరూ కూడా ఓట్ క్యాష్ చేస్తున్నారు. ఇంతే వేగంతో కొనసాగితే 80% కూడా దాటే ఛాన్స్ ఉందని చెప్పి రిపోర్టర్ చెప్తున్నారు. అలాగే వృద్ధులు మహిళలు ఎంత వేడిని కూడా లెక్క చేయకుండా చాలా ఉత్సాహంగా సాగుతున్నారు. ఒక్కసారి మనం వైజాగ్ వెళ్దాం. వైజాగ్ లో పరిస్థితిని వివరించడానికి మా కరెస్పాండెంట్ నాయుడు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నాయుడు, ఏంటి వైజాగ్ లో పరిస్థితి ఎలా ఉంది? ఓటింగ్ ఎలా జరుగుతోంది? ఎంత వేరే పర్సెంటేజ్ పోలైంది? ఏమైనా ఇబ్బందులు, ఛాలెంజెస్ ఏమైనా ఉన్నాయా? మొత్తం విషయాలు చెప్పండి. సో విశాఖపట్నంలో అయితే అంటే ఎన్నడూ లేదు ఓటింగ్ పర్సంటేజ్ క్రమంగా పెరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడూ లేనంతమంది ఓటర్లు తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఓటింగ్ ఉదయం నుంచి విశాఖలో అయితే చాలా చోట్ల ఈవీఎంలు కొన్ని చోట్ల మొరాయించాయి. అది ఒక ఇబ్బంది తప్పితే ఇటు ఓటర్లలో కానీ వీళ్ళ కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేనంతమంది ఓటర్లు అయితే దాదాపు లైన్ క్యూస్లో కానీ వీటిలో కానీ ఉన్నారు. సో అలా కొంతమంది అంటే ఓట్లు కానీ ఇవి కానీ మిస్ అయిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు మనం చూడొచ్చు లైన్లో దాదాపు ఉదయం నుంచి కూడా కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించినప్పుడు కూడా సో ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళంతా కూడా లైన్లో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ కొంతమంది ఉన్నారు ఓట్లు మిస్ అయ్యారు సార్, చెప్పండి. సార్, మార్నింగ్ మేము రావడం జరిగింది సార్. ఓటర్ కార్డు మా ఫాదర్ మదర్ నేను రావడం జరిగింది. సో వేరే కనుక్కున్నట్లయితే చాలా ఈవీఎం మెషిన్స్ అనేవి పాడయ్యాయి, కొంచెం డిలే అయింది. సో మళ్ళీ 3 గంటలకు రమ్మన్నారు. సో అప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే మేము కనుక్కున్నాం అనమాట, మా ఓటర్ కార్డు అన్నది మాకు స్లిప్ ఇస్తారని చెప్పేసి అనిందనమాట. సో మా పేర్లు అనేవి స్లిప్లో లేవు. సో మేము అనుకున్నాము ఏం చేయాలి సార్, మరి ఏం చేయాలి, ఓటర్ అనేది వేయాలి కదా. సో అంటే మీ ఓటర్ కార్డ్స్ ఉన్నాయి కదా సార్ అన్నారు. గతంలో కొంత టైం ఇచ్చారు, అప్పుడు వెరిఫై చేసుకున్నారు మీరు? వెరిఫై చేయడం అంటే ఇంటికి వస్తానని అన్నారు సార్. ఇంటికి వచ్చినప్పుడు మేము ఇలా అడిగామన్నమాట. సో మాదైతే చూడండి సార్ అంటే, లేదంటే మీది వార్డుకు రాదు, ఇలా రావట్లేదు మీది. సో అన్ని వార్డులకు సంబంధించిన వాళ్ళు అందరి ఇంటికి వెళ్తారు, మీ వార్డుకి సంబంధించిన వాళ్ళు వస్తారు మీకు అని చెప్పేసి అన్నారనమాట. సో సరే సార్ అని చెప్పాం, వెయిట్ చేసాం, మా దగ్గరికి ఎవరు రాలేదు. సో దాని తర్వాత మేము ఇలాగ వచ్చి అడిగినప్పుడు ఏంటంటే మార్నింగ్ చెప్పడం జరిగింది, మీ ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, జెరాక్స్ అనేది కూడా తీసుకురండి, ఒక ఫోటో కాపీ తీసుకురండి, మేము ఛాలెంజ్ ఓట్లకి చేస్తాము 3 గంటలకు అన్నారు. మేము అలాగే 3 గంటలకు రావడం జరిగింది. సో ఇలా చూపించాం. సో ఎవరు కూడా ఇప్పుడు ఏంటంటే అలా అవ్వట్లేదండి అంటున్నారు. వాళ్ళే ఒప్పుకుంటున్నారు. మార్నింగ్ 20 మంది నుంచి 30 మంది వరకు వచ్చారు సార్, ఇదే ప్రాబ్లం ఫేస్ చేశారు. సో మేమేం చేయలేకపోయాము, ఆర్ఓ గారు కలిసాము, పీఓ గారిని కలిసాము, ఎవరో అంటున్నారు. సో ఎవరిని అడిగినా సరే ప్రాపర్ ఇన్ఫో అనేది లేదు. సో మేము అడుగుతున్నాం ఏంటంటే ఎవరిని కలవాలి, మేము ఓటు అనేది వేయాలి, ఎవరిని కలవాలి, ఏదో సొల్యూషన్ చెప్పండి. ఇప్పుడు మా ఫాదర్ ఏంటంటే చాలా డిసప్పాయింట్ ఇప్పటి నుంచో అనుకుంటున్నారు. చెప్పండి అంటే ఇప్పుడు ఈ రోజు ఓట్ హక్కు అనేది మీరు వినియోగించుకోలేకపోతున్నారు, ఏంటి బాధపడుతున్నారు? ఇది మాత్రం చాలా ఫీల్ అవుతున్నామండి. ఎందుకంటే చాలా హోప్స్ పెట్టుకుని వచ్చాం. మార్నింగ్ 7 o'clock ఫస్ట్ అవర్లో వస్తే కొంచెం బేగా వెళ్ళిపోవచ్చు. వాళ్ళ ఎండ శాతం కూడా చాలా ఎక్కువగా ఉంది కదా, వేసుకున్నాం. మార్నింగ్ కాస్ట్ చేస్తే అయిపోతుంది కదా అనుకున్నాం. మార్నింగ్ వస్తే మా పేర్లు లిస్టులో లేవు. సరే సొల్యూషన్ ఏమంటే అని అడిగితే చాలా మందిని అడిగాం. ఇప్పుడు బాబు చెప్తున్నట్టు ఏవో ఈ సిఐ సెక్టర్ ఆఫీసర్ని అడుగుతాం. దానికి స్టార్టింగ్ సొల్యూషన్ చెప్పారండి. ఈ ఆధార్ కార్డు జెరాక్స్లు, ఇవి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అవి పట్టుకొస్తే ఫారం వాళ్ళు ఇస్తారు, దాని మీద మీరు సైన్ చేస్తే అవుతుంది అని అన్నారు. మీరు ఒకసారి ఇక్కడ ఉన్న రిటర్నింగ్ అధికారులను అడిగితే వాళ్ళు మీకు ఖచ్చితంగా రెస్పాన్స్ ఉంటుంది, లేదా జిల్లా అధికారులు ఒకసారి అడిగి చూడండి. అడిగామండి, అడిగితే 20 members 30 members వచ్చారు, ఇవేక చాలా మంది వచ్చారు అన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఇలాంటి వాళ్ళని పట్టుకుంటే మాకు టైం వేస్ట్ అయిపోతుంది, సో మాకు అది డ్రాప్ అయిపోయి మా ప్రొసీజర్ అని అంటారు. సో అది మాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, దానికి ప్రాపర్ సొల్యూషన్ ఖచ్చితంగా తీసుకెళ్తాం. ఈ రోజు దాటితే మళ్ళీ ఎప్పుడు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అనేది మాది వేస్ట్ అయిపోతుంది కదా ఓటు, అది మా బాధ. ఎందుకంటే ఇంకా సో అలాగే ఇప్పుడు మనం చూడొచ్చు, మరి కొంతమంది మహిళలు కానీ వీళ్ళు కానీ చాలా ప్రాంతాల నుండి వచ్చారు. సో వీళ్ళు ఇక్కడ దాదాపు వృద్ధులు కానీ వీళ్ళు చెట్ల కింద కూర్చున్నారు. సో ముందు వాళ్ళతో కొంతమందితో మాట్లాడదాం. అమ్మ, మీరు ఓటు వేయడానికి వచ్చారు కదా, సో ఇది ఎన్నోసారి మీరు ఓటు వేయటము, సో ఎలా ఉంది, ఎన్ని గంటలకు వచ్చారు? మేము చాలా సేపు ఉన్నాం బాబు, ఇప్పుడు కావలేదు. సో అంటే ఇప్పుడు ఓటు వేయడానికి ఎంతసేపు నుంచి ఉన్నారా? ఓటు వేయడానికే. సో మీరు చెప్పండి, అంటే ఓటు మీరు వినియోగించుకున్నారు, ఓటు చాలా విలువైంది. సో అందుకోసమైనా ఇంత సమయం లేట్ అయినా కొంత ఇబ్బంది పెట్టినా మీరు ఉండడం జరిగింది? మామూలుగానండి, చాలా సేపు అయిందండి వచ్చి. చెప్పండి. ఓటు మన జన్మ హక్కు కనుక ఓటు వినియోగించుకోవడం మన అవసరం, బాధ్యత అది. సో అంటే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఓటు అనేది వినియోగించుకోవాలి, ప్రతి ఒక్కరు ఓటు వినియోగించుకోవాలి. సో అలా ఇక్కడ మరి కొంతమంది ఉన్నారు. చెప్పండి అమ్మా, అంటే ఈరోజు ఓటు వేయడానికి వచ్చారు కదా, మీరు వేస్తారా? ఎంతసేపు ఉన్నారు? ఇప్పుడు ఓటు వేసారు కదా, ఎలా ఉంది? అంటే ఇన్నాళ్ళు 5 ఏళ్ళు కష్టపడి, అంటే 5 ఏళ్ళకి ఒకసారి వచ్చే ఒకే ఒక ఆయుధం. బాగానే ఉంది. సో
అలా ఇక్కడ మనం చూడొచ్చు చిన్నపిల్లలతో సహా ప్రతి ఒక్కరు కూడా చాలామంది ఉన్నారు. సో కొంతమంది లేడీస్ ఉన్నారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో పిల్లల్ని కూడా తీసుకొని ఉదయం నుంచి కూడా లైన్లో ఉన్నారు. అమ్మ చెప్పండి, అంటే మీరు మీ ఓటు వినియోగించుకోవడానికి చిన్నపిల్లలు కూడా తీసుకొని ఎన్ని గంటలకు వచ్చారు? సో మార్నింగ్ వచ్చాను. మార్నింగ్ వచ్చినప్పుడు కొంచెం రష్గా ఉంది, మిషన్ ప్రాబ్లం అన్నారు. మళ్ళీ ఇంటికి వెళ్ళి పిల్లలతో ఉన్నారు, మళ్ళీ వచ్చాము. మళ్ళీ ఇప్పుడు కూడా అలాగే ఉంది, వెయిట్ చేస్తున్నాం. సో ఖచ్చితంగా ఓటు వేసి వెళ్ళాలని. ఓటు వేయాలి, ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి కాబట్టి వేయాలి, అంతే అండి. సో మనం చూస్తున్నాం అంటే ఖచ్చితంగా ఓటు అనేది వినియోగించుకోవాలని చెప్పి సో అదే నినాదంతో ప్రతి ఒక్కరు ఉన్నారు. ఇప్పుడు కొంతమంది యువత ఉన్నారు, వీళ్ళు దాదాపు మొదటిసారి వినియోగించబోతుంది. ఇప్పుడు ఓటు నువ్వు మొదటిసారి వేస్తున్నావు, సో ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ టైం వేస్తున్నాను, కాకపోతే మార్నింగ్ వచ్చాను, 1 అవర్ అలా వెయిటింగ్ అయింది. మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు వచ్చాను. ఇప్పుడే అదే లైన్ ఉంది. మెయిన్ ఏంటంటే ఈవీఎంస్ కరెక్ట్ వర్క్ చేయట్లేదు అప్పుడు. సో మనం చూడొచ్చు ప్రతి ఒక్కలాంటి ఈవీఎంస్ అనేవి పని చేయకపోయినా ఎన్నప్పటికీ కూడా మధ్యాహ్నం మళ్ళీ అది మిస్ అయినా అది రిపేర్ అయినా ఎన్నిసార్లు అయినా వస్తున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు, సో వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు ఎన్ని గంటలకు వచ్చారు? సో ఇప్పుడు అంటే ఇంత టైం అయినా ఓట్ల కోసం ఖచ్చితంగా వెయ్యాలని దీంతో ఉన్నారు. మేము 11 గంటలకు వచ్చాము. ఖచ్చితంగా మనం ఓటు అనేది మనం చూపించాలి కాబట్టి వేయాలనేసి ఎంతసేపు మేము వెయిట్ చేస్తాం. మీరు ఎన్ని గంటలకు వచ్చారు? మేము అంతే 11 గంటలకు వచ్చాము. అంటే మీరు చాలాసార్లు ఓటు వేసి ఉంటారు, ఇది ఎన్నోసారి ఓటు వేయటము. అంటే ఓటు అనేది చాలా విలువైంది. 5 ఏళ్ళకి ప్రజలకు వచ్చే ఒకే ఒక ఆయుధం. మూడోసారి ఇది మూడోసారి వేయడం. మనం మొదటిసారి ఓటు వేస్తున్నాం, ఎలా ఫీల్ అవుతుంది? ఫీలింగ్ వెరీ ఎక్సైటెడ్. సో అంటే నాయకులు పార్టీలు పక్కన పెడితే సో ఎలాంటి సమర్థత ఉండాలి నాయకులు అనేది, అంటే పార్టీలు నో పార్టీస్, బట్ ఓటు వినియోగించుకోవడం ఓటుకి ఇంత బలం ఉంది అని చెప్తారు. మెయిన్ ఇప్పుడు పవర్ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు. సో స్టూడెంట్స్కి సమ్ జాబ్స్ కానీ ఏమైనా స్టూడెంట్ని కొంచెం ఇంప్రూవ్ చేస్తే స్టూడెంట్ లైఫ్ స్టూడెంట్ గురించి ఏమైనా కొంచెం కొత్త ఏవైనా ప్రవేశపెడితే మంచిది. మీరు మొదటిసారి వినియోగించుకోండి. మొదటిసారి వేస్తున్నాను. అంటే ఓటు ఎలా వేయాలి ఏంటి ఏమి తెలియదు, అంత కొత్తగా ఉంది. కానీ ఇక్కడ గైడ్స్ అందరూ చాలా బాగా చూసుకుంటున్నారు. పోలింగ్ స్టార్ట్ అవడం కొంచెం లేట్ అయింది, కానీ ఇక్కడ మాత్రం అన్నీ స్పీడ్గానే అవుతున్నాయి, నో ప్రాబ్లమ్స్. సో అంటే ఇంకొంతమంది మహిళలు మనం చూడొచ్చు. వీళ్ళు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎంత సమయం నుంచి సార్? ఇప్పుడు ఓటు వేయడానికి వచ్చారు కదా, ఎంతసేపటి నుంచి ఉన్నారు? ఇంత టైం అయినా సో వేచి 12 గంటల నుంచి ఉంటున్నామండి. ఇంకా వెయిట్ చేద్దాం అనేసి ఉంది, ఎలాగైనా సరే ఓటు వేసుకుని వెళ్దాం అనేసి ఉన్నామండి. మేము 1 గంట అయిందండి వచ్చానండి, ఇప్పుడు 2 అవుతుంది, ఇంకా అవ్వలేదు. లైన్ ఎంతసేపు పట్టింది మరి టైం చూసుకోండి. మరి అది ఎంతసేపు అంటే మరి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు గట్రా అవ్వదు కదా, అది వాళ్ళు చూసుకోవాలి. మరి ఉన్నవాళ్ళు కమిటీ మెంబర్స్ చూడాలి, ఇలాంటివన్నీ చూడకపోతే మరి ఎలా అవుతుంది? వాళ్ళు వినియోగించుకోవాలి. వాళ్ళు ఓటు గురించి ఎలా మాట్లాడుతున్నారు, కావాలని ఓటు ఎలా అడుగుతున్నారు, ఇది కూడా వాళ్ళు చేయాలి కదా. చేయకపోతే ఎలా తెలుస్తుంది జనాలకి? ఇది ఇంతసేపు చిన్నపిల్లలతో ఉన్న వాళ్ళు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు, అవన్నీ వాళ్ళు చూసుకోకపోతే చాలా టైం వేస్ట్ కదా మాకు. ఇప్పుడు లంచ్ అవర్ టైం, ఈ టైంలో మాకు వచ్చి నుంచో పెట్టడం అది కరెక్ట్ కాదు కదా. అది మరి వాళ్ళ ఇష్టం. మరి అందుకని నుంచి వెయిట్ చేస్తున్నట్టున్నారు. సో ఇప్పుడు ఓట్ వాళ్ళకి వచ్చామండి, 2 చిన్నపిల్లలు ఇంటి దగ్గర ఉంచి వచ్చాము. మార్నింగ్ కూడా ఈ 88 నెంబర్కి ఇక్కడ మిషన్ పనిచేయలేదటండి, మరి చూసుకోవాలి కదా. ఎందుకంటే మేము ఓటేయడానికి వచ్చామంటే వాళ్ళు మాకు ఫెసిలిటీస్ ఇవ్వాలి. 2 అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం ఇంట్లో. ఇగో నేను లైన్లో ఉన్నాను, మా హస్బెండ్ ఇప్పుడు ఇంటికి వెళ్ళారండి. పిల్లల్ని చూసి ఒకసారి మళ్ళీ వస్తాను లైన్లో ఉండని చెప్పేసి. ఓట్ అనేది ఖచ్చితంగా విలువ, మరి అందుకు ఆ విలువ తెలుసు కాబట్టి వచ్చాము. అందుకు వాళ్ళు కూడా మరి కరెక్ట్గా మాకు ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలి కదా. ఇప్పుడు 2 చిన్నపిల్లలను వదిలేసి వచ్చాము, వాళ్ళు కూడా సరిగా ఉంటే బాగుంది. మరి వచ్చామండి, లేకపోతే రాము కదా, ఎంత టైం వేస్ట్. ఇప్పుడు వదిలేలేము కదండి, వచ్చాం కదా, అందుకు వాళ్ళు కూడా బాగా చూసుకుంటే బాగున్నాం. ప్రతి ఒక్కరు మనం చూడొచ్చు, అంటే ఓటు అనేది చాలా విలువైనది, దాన్ని ఖచ్చితంగా వినియోగించుకోవాలని చెప్పి వచ్చామని చెప్తున్నారు. మరికొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ, సో అంటే మీరు ఓటు వినియోగించుకోవడానికి ఖచ్చితంగా ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? సో ఓటు అనేది ఖచ్చితంగా 5 ఏళ్ళకు ఒకసారి వచ్చే ఆయుధం, సో దీన్ని ఖచ్చితంగా వినియోగించుకోవాలని వచ్చి ఖచ్చితంగా వినియోగించుకోవాలి. 5 ఇయర్స్కి ఒకసారి వస్తుంది కాబట్టి కంపల్సరీగా వేయాలి. ఇప్పుడు మనం చూడొచ్చు, చిన్నపిల్లలతో సహా ప్రతి ఒక్కరు కూడా పిల్లల్ని తీసుకొని ఎంత సమయాన్ని వెయిట్ చేస్తున్నారు. అంటే ఈవీఎంలు కొంత ఇబ్బంది పెట్టినప్పుడు కూడా స్టార్టింగ్లో కొంత మందు కొడిగే సాగిన ఇప్పుడు విశాఖ జిల్లాలో అన్ని చోట్ల కూడా
క్రమంగా ఓటింగ్ పర్సెంటేజ్ అనేది క్రమంగా పెరుగుతుంది. సో వచ్చే వాళ్ళు కూడా ఏదైతే ఓటర్లు ఉన్నారో ఓటర్లు కూడా క్రమంగా పెరుగుతున్నాయని అన్నారు. సో మనం చూడొచ్చు దాదాపు 2 గంటలు 3 గంటలు ఎంత సమయం అయినా సరే సో వాళ్ళంతా కూడా లైన్లోనే ఉన్నారు. పిల్లల్ని ప్రతి ఒక్కరిని తీసుకుని వచ్చారు. అయితే ఈవీఎంలే కొన్ని చోట్ల అక్కడక్కడ విశాఖ జిల్లాలో కొంతవరకు ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి అయితే నెలకొని ఉంది. సో మరోవైపు అంటే విశాఖ జిల్లాలో ప్రధానంగా 209 ఏదైతే కపరాడ ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో మాత్రం ఈవీఎంలు కొంతవరకు ఇబ్బంది పెట్టాయి. ఎందుకంటే ఆ ఈవీఎంలు ఇప్పటికి కూడా ఇంకా ప్రస్తుతానికి పనిచేయలేదు. ఒక బూత్ నెంబర్ 209 అని ఉంది, అక్కడ మాత్రం ఇంతవరకు ఒక ఓటు కూడా పడలేదు. ఆ ప్రాంతం వాళ్ళు మాత్రం ఆందోళన చెప్తున్నారు. అలాగే భీమిలి నియోజకవర్గానికి చెందినటువంటి ప్రాంతం ఏదైతే హెచ్బీ కాలనీలో ఉందో అక్కడ ఉన్నటువంటి ఒక బూత్ ఉంది. ఆ బూత్లో ఉన్న వాళ్ళంతా కూడా పూర్తిగా ఓటు మేము వేయమని చెప్పి, ఎందుకంటే ఇది తూర్పు నియోజకవర్గానికి ఆనుకొని ఉంటుంది, ఎంతో దూరాన్ని ఉన్నటువంటి భీమిలిలో ఉంటుందని అక్కడ ఆ ప్రాంతం వాళ్ళందరూ కూడా ఓటుని వ్యతిరేకించడం జరిగింది. అలాగే ఏజెన్సీ ప్రాంతంలో కొన్ని ప్రాంతాలని దగ్గరగా ఉన్నటువంటి పోలింగ్ బూత్లో కలిపారు. ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే ఆ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతం బొంగపుట్టు అని ఉంది. ఆ బొంగపుట్టు ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు కూడా మా ఓటింగ్ ఏదైతే వేసే పోలింగ్ కేంద్రం ఉందో దాన్ని మార్చారు కాబట్టి మేము రావని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఓటింగ్ని వ్యతిరేకించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే ఉదయం నుంచి కూడా చాలా ప్రాంతాలు ఈవీఎంలు ప్రధానంగా మొరాయిస్తున్నాయి. అయితే ఎవరైతే ఓట్లు వేయడానికి వచ్చారో వాళ్ళు మాత్రం ఉదయం నుంచి బారులు తీరుతూనే ఉన్నారు. ఎన్నిసార్లైనా ఒకసారి మొరాయించినప్పటికి కూడా మళ్ళీ ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చేటువంటి పరిస్థితి. అయితే ఓటింగ్ పర్సెంటేజ్ గతంతో పోలిస్తే ప్రజలు మాత్రం ఖచ్చితంగా ఎక్కువ శాతంలో వస్తున్నారని చెప్పొచ్చు. క్రమంగా ఓటింగ్ ఉదయం నుంచి కొద్ది మందకొడిగి సాగిన ఇప్పుడు మాత్రం అన్ని చోట్ల కూడా పూర్తి స్థాయిలో ప్రజలు కానీ వీళ్ళు కానీ ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోవాలి. ఎందుకంటే 5 ఏళ్ళకు ఒకసారి వచ్చేటువంటి అవకాశం కాబట్టి దాన్ని వినియోగించుకోవాలనే ఉద్దేశంతోనే మేము ఇక్కడికి రావడం జరిగిందని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మనం చూస్తున్నాం ఇవి దాదాపు ఇక్కడ 4 పోలింగ్ కేంద్రాలు అన్నింటిలో కూడా మహిళలు కానీ పెద్దలు కానీ చిన్నపిల్లలంతా కూడా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తున్నారు. సో మధ్యాహ్నం భోజన సమయం అయినప్పుడు కూడా అటు ఓటింగ్ సిబ్బంది కూడా కొంతవరకు ప్రశాంతంగానే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. సో ఇక్కడ మరికొంతమంది మహిళలు కానీ వీళ్ళు కానీ ఉన్నారు. వాళ్ళతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకున్నట్టున్నారు. సో వాళ్ళని కూడా అడుగుదాం. సో మీరు మొదటిసారి ఓటు వేస్తున్నారా? సో ఎలా ఉంది? చాలా ఎక్కువ టైం పట్టింది, ఈవీఎంలు వరాయించారు. సో ఎలా ఉంది ఏంటి అంటే చాలా ఎక్కువ టైం నుంచి వెయిట్ చేస్తాం. మార్నింగ్ కూడా కొంత ఇబ్బంది పడ్డాయి ఈవీఎంలో. మార్నింగ్ వచ్చి ఆల్రెడీ వెళ్ళిపోయాం, చాలా పెద్ద లైన్ ఉంది. మళ్ళీ ఇప్పుడు వచ్చాము. ఎలాగైనా సరే ఇంక ఉండాలి కదా, ఇంకా తప్పదు కాబట్టి. ఇబ్బంది ఏం లేదు, ఓటు వినియోగించుకోవాలని అనుకుంటున్నాను. వేస్తాం, గంట వెయిటింగ్ అయినా పర్వాలేదు, వేస్తాం. సో ప్రతి ఒక్కరు చెప్తున్నారంటే వెయిటింగ్ అనేది పర్లేదు కానీ మన ఓటు అనేది ఖచ్చితంగా వినియోగించుకోవాలనేది వీళ్ళు ప్రధాన నినాదంగా చెప్తున్నారు. ఇక్కడ మరికొంతమంది మహిళలు ఉన్నారు. సో పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదామా. మీరు ఓటు చాలాసార్లు వేసి ఉంటారు. సో ఇప్పుడు ఖచ్చితంగా ఇంత సమయం అయింది, ఉదయాన్నే వచ్చారు, కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్నారు. బట్ ఇది లేట్గా ఆలస్యంగా ప్రారంభమైంది. అయినప్పటికీ ఇప్పుడు ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది? ఓటు మన జన్మ హక్కు కదండి. ఎంత శ్రమ అయినా పడి వేయడమే మన ఇది. మనకు నచ్చిన వాళ్ళకి మనం వేసుకోవడం మన ధర్మం. ఏమంటారు? అది నా పని. చెప్పండి అమ్మా, మీరు ఓటు వినియోగించుకున్నారు అంటే ఓటు అనేది ప్రజలకు వచ్చే ఒకే ఒక ఆయుధం 5 ఏళ్ల తర్వాత. సో అది ఏ పార్టీ ఎవరికి కాటవనేయండి, బట్ ప్రభుత్వాన్నో వ్యక్తులను నిలబెట్టే ఒకే ఒక దాన్ని. సో దీన్ని వినియోగించుకోవడం ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంత సమయం, చాలా ఎక్కువ సమయం వెయిట్ చేశారు. ఇట్స్ గుడ్. బాగానే ఉందండి. ఎంతలైనా నిల్చొని చేసుకోవచ్చు. వేయాలనే కోరిక కాబట్టి 5 సంవత్సరాల నుండి వెయిటింగ్ చేస్తున్నాం కదా, వేయాలి. ఎవరు వచ్చినా మాకు అందరికీ చూస్తారని మేము ఆశపడుతున్నాము. ఏది వచ్చినా పర్వాలేదు. సో ప్రభుత్వాలు ఏదైనా పర్వాలేదు కానీ ఓటు హక్కు అనేది మాత్రం ఖచ్చితంగా వినియోగించుకోవాలి. సో అది వినియోగించుకున్నప్పుడే ప్రతి ఒక్కరికి ఉపయోగం ఉంటుందని చెప్తున్నారు. మనం చూడొచ్చు. సో ఆ పోలింగ్ స్టేషన్స్ అన్ని కూడా ఉదయం నుంచి కూడా బారులు తీరినప్పుడు కొన్ని చోట్ల ఈవీఎంల సమస్య రావడం వల్ల ఈవీఎంలతో కొంతవరకు ఇబ్బంది పడ్డారు. అయితే ఎంటైర్ స్టేట్లో మనం చూసుకుంటే విశాఖ నగరంలో, విశాఖ జిల్లాలోనే ఎక్కువ చోట్ల ఈవీఎంలు ప్రధానంగా మొరాయించాయి. అయితే ఉదయం కొన్ని ప్రాంతాలు అయితే దాదాపు గంట, కొన్ని ప్రాంతాల్లో అయితే మధ్యాహ్నం వరకు కూడా దాదాపు 11-12 వరకు కూడా పూర్తిస్థాయి లేనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కొంతమంది ఓటు హక్కు వినియోగించుకుని చెప్పినాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సో ఓటు వేసారు, వేయడానికి వెళ్తున్నారు? వేసామండి ఓటు. సో ఎంత సమయం వెయిట్ చేశారు? ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది అండి, హ్యాపీగా ఉంది. మీరు చెప్పండి. బాగుందమ్మా. పేదవాళ్ళు కూడా చూడాలి, వాళ్ళు కూడా కాపాడాలి. సో ఓటు అనేది పేద దానికి అని ఏమి ఉండదు కదా, అందరికి ఒకటే ఉంటుంది కదా. మీ చేతితో వేసాను. సో ఇక్కడ మరికొంతమంది మహిళలు ఉన్నారు. ఆ మహిళలతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? చెప్పండి అమ్మా, మీరు ఓటు వినియోగించుకున్నారు, ఎలా ఉంది? బాగుందండి. మీరు ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? 1 o'clock వచ్చామండి. సో ఇప్పుడు ఎంత టైం అయినా లైన్లో ఉంటారా? ఓటు వేసే వెళ్తారు? వేసే వెళ్తామండి. ఎందుకు వదులుకోవాలా మా ఓటు మేము. సో అలాగే ఇక్కడ కొంతమంది యువత ఉన్నారు. వీళ్ళు దాదాపు మొదటిసారి వినియోగించుకున్నారు. సో ఫస్ట్ టైం ఓటు వేస్తున్నారా? సో ఫస్ట్ టైం సార్, బాగానే ఉంది. 1 hour అయింది నించున్నాం.
సో అంటే ఇప్పుడు ఓట్ 1 అవర్ నించున్నారు, పెయిన్గా ఉందా? ఖచ్చితంగా ఇది మన బాధ్యతగా ఫీల్ అవుతుంది. బాధ్యత సార్, వెయ్యాలి, పక్క వెయ్యాలి సార్. సో మనం చూడొచ్చు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఓటు అనేది మన బాధ్యత, దాన్ని ఖచ్చితంగా వేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. ఇప్పుడు కొంతమంది యువకులు చెప్పండి, సో ఓటు కోసం ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? ఇప్పుడు 5 ఏళ్ళకి ఒకసారి వచ్చే ఈ ఆయుధాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలంటారు. నేనైతే 1 గంట వచ్చాను, వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే డ్యూటీ ఉంది నాకు ఇప్పుడు 3 o'clock, అయినా వెళ్ళాలి. నేను ఓటు వేస్తే వెళ్తాను. సో ప్రతి ఒక్కరు చెప్తుంది ఏంటంటే ఓటు అనేది ఖచ్చితంగా మన ఆయుధం కాబట్టి దాన్ని వినియోగించుకోవాలి. ఓటు వేసిన తర్వాత నేను ఇక్కడి నుంచి ఉద్యోగానికి కానీ ఎక్కడికైనా వెళ్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇదే ఉన్నాయి. అయితే విశాఖ జిల్లాలో మాత్రం దాదాపుగా ఉదయం నుంచి జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓట్లు వేయడానికి చాలా ఎక్కువ శాతం మంది వస్తున్నారు. అయితే గతంతో పోల్చితే ఇప్పుడు ఓటింగ్ పర్సెంటేజ్ కానీ ఏదైతే పోలింగ్ కేంద్రాలకు వచ్చే వాళ్ళ శాతం అయితే క్రమంగా ఎక్కువగా పెరిగిందని చెప్పాలి. సో క్రమంగా